మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వాళ్ళ టీమ్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారనమాట. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట. రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలోయిడాసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట. అయితే ఈ అమైలోయిడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి. సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం. రమేష్ గారు దాదాపు హైదరాబాదు, బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది, డాక్టర్ సురేంద్ర బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగినారు. సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సన్రే హాస్పిటల్లో డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు పోయినసారి విధంగానే రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది. కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా. సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు, సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బయటపడడం ఒకటైతే ఎమైలోయిడాసిస్ అనేది ఏంటంటే ఒకసారిగా మనం కిడ్నీ మార్చినంత మాత్రాన మన శరీరంలో ఉన్న ఎమైలోయిడాసిస్ పోదండి. అది ఎమైలోయిడాసిస్ అనేది ప్రోటీన్ మాటిమాటికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో తన బెటర్ కిడ్నీ మార్చిన తర్వాత ఆ కిడ్నీని కాపాడుకోవాల్సిన దానికోసం వాడే మందులు కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. 35 ఏళ్ళు ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు. సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా ముక్క పరీక్ష చేశాము. అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది. సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్. ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి అనేక అవయవాలని, రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ 2 పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి. కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం. కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట. సో అమైలాయిడోసిస్ గురించి కనుక్కోవడానికి తనకి పెట్ సిటీ, జెనెటిక్ ఎనాలిసిస్ లాంటి చాలా హై ఎండ్ టెస్ట్లు కూడా చేశాము. బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు. కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు. సో అన్ని రిస్క్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ నెల 20వ తారీఖున మనము ట్రాన్స్ప్లాంటేషన్ అనే శస్త్రచికిత్స నిర్వహించాము. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 4వ రోజు వాళ్ళ అమ్మగారిని మనము విజయవంతంగా ఇంటికి డిశ్చార్జ్ చేశాము. మరియు వారం రోజుల తర్వాత రమేష్ గారి కిడ్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ క్రియాటినిన్ 1కి రీచ్ అయ్యింది. యూరిన్ అవుట్పుట్ కూడా దాదాపు 4 నుంచి 5 లీటర్లు వస్తూ ఉంది. సో ఇతన్ని 2 రోజుల క్రితం డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు దాత మరియు రమేష్ గారు ఇద్దరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇలాంటి శస్త్రచికిత్స అమైలాయిడోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ వన్. ఇది మనము ఓన్లీ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అలాంటి వాటిల్లోనే నిర్వహిస్తాము. అలాంటిది మనం మన అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది.